Hello everyone, welcome to my channel RJ Amla Diaries. Here South Goa unde one of the peaceful beaches lo okataina Majorda beach ku vachesamo. Nijanga idi peaceful ga unda lekapothe morning hours and especially monsoon season lo ee beach ela undi enti anedi ee video lo chupistanu. Without further delay, let's get into the video. ఈ బీచ్ లో వైట్ శాండ్ కోస్ట్ తో ఉంది, చాలా బాగుంది, నిజంగానే పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఎంట్రీ అవగానే ప్రతి బీచ్ కి ఇదే చెప్తావు అమలా అని అనుకోకండి. ఐ రియలీ ఫీల్ ఇట్. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ కదా, అసలు జనాలే లేరు, ప్రశాంతంగా లైక్ ఈ బీచ్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎంట్రీ అవగానే మనకి ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఒక సపరేట్ వాటర్ బాడీ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఎంట్రీలో కనిపించే చిన్న లేక్ అండ్ అలాగే సముద్రం వాటర్తో కనెక్ట్ అయింది ఫర్ ఎ వెరీ లాంగ్ డిస్టెన్స్. ఇలాంటిదే కోల్వాలో కూడా నేను చూడడం జరిగింది. ఎర్లీ మార్నింగ్స్ ఆర్ ది బెస్ట్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ఎనీ బీచ్ ఇన్ గోవా. అండ్ ఇక్కడ వాటర్ ఫ్లో అయిన తర్వాత ఇలా కొన్ని ఫార్మేషన్స్ వచ్చి చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఇట్స్ లైక్ ఏ పెయింటింగ్. నేను అలా చూస్తూ కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసేసాను. అండ్ ఆఫ్ సీజన్ నాకు గోవాలో ఫేవరెట్ టైం, ఎందుకనంటే చాలా తక్కువ మంది ఉంటారు, పీస్ఫుల్గా నాకు కావాల్సిన విధంగా నేను ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఆన్ సీజన్ ఆఫ్ సీజన్కి నేను నోటీస్ చేసిన వన్ ఆఫ్ ది మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఆన్ సీజన్ మొత్తం గోవా హడావిడిగా ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ నార్త్ ఆర్ సౌత్, జనాలు అయితే ఉంటారు, నార్త్లో కొంచెం ఎక్కువ ఉంటారనమాట. అంటే బీచ్లో షాక్స్ కానీ హట్స్ కానీ కొన్ని రెస్టారెంట్స్ కానీ పెట్టడం ఉంటుంది. కానీ ఆఫ్ సీజన్లో సౌత్ సైడ్ అయితే లిటరలీ మీరు రెండు బీచ్లు కూడా చూడరు, లైక్ షాక్స్ అట్లాంటివి ఏం బెటర్ అనమాట. ఆఫ్ సీజన్లో ఏంటి అంటే బీచ్, మీరు నేచరు, మీ వైబ్తో మీరు ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎ నేచర్ లవర్, డెఫినెట్లీ ఆఫ్ సీజన్ గోవా, ఎస్పెషల్లీ సౌత్ గోవాలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేయండి. ఆ ప్లేస్లో ఈ ప్లేస్ కూడా ఉంటుంది. లుక్ ఎట్ దోస్ డార్క్ వార్మ్ షేడ్ ఆఫ్ వాటర్, ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. అండ్ మిల్కీ వైట్లో వేవ్స్ వస్తున్నాయి, చూడ్డానికి ఎంత బాగుంది అని అంటే నాకు ఈ బీచ్ కొంచెం ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయ్యేలాగా ఉందనమాట. సౌత్ సైడ్ అన్ని ప్లేసెస్ నా ఫేవరెట్ అని చెప్పను, బట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ నేను సౌత్లో 15 రోజులు ఎక్స్ప్లోర్ చేశాను. ప్రతిరోజు 2-3 బీచ్లన్నా కవర్ చేయడం జరిగింది. అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఆ గోవా అంటే బీచ్లే కదా, ఏముంటాయి, బోర్ కొట్టదా అని చెప్పేసి. 2 రోజులు చాలు, 3 రోజులు చాలు అంటారు. ఫర్ మీ ఇట్ ఈస్ నాట్. ఓన్లీ సౌత్ కవర్ చేయడానికి నేను 15 డేస్ టైం తీసుకున్నాను. అండ్ నాకు 15th డే కూడా బీచ్ బోర్ కొట్టలేదు. బికాస్ ఎవ్రీ బీచ్ ఇస్ ఏ డిఫరెంట్ వైబ్. మోస్ట్ ఆఫ్ ది బీచెస్లో నేను చెప్పులు లేకుండా నేను నడుస్తాను, సో దట్ ఐ కెన్ కనెక్ట్ మై ఫీట్ విత్ ల్యాండ్ అండ్ వాటర్. అండ్ ఆ వైబ్ని కొంచెం ఒక ఎనర్జీతో ఎక్స్ప్లోర్ చేస్తూ ఆనందపడుతూ ఉంటాను అనమాట. సో దట్ ఈస్ ద వే ఐ ట్రావెల్ అండ్ ఐ ఎంజాయ్ ది థింగ్స్. నేను ఏదో ట్రావెల్ చేస్తున్నానంటే హ్యాపీగా వెళ్ళేసి తినేసి చూసేసి ఫోటోలు దిగేసి వచ్చే కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. మోస్ట్లీ నేను అక్కడ నాకంటూ ఏదో వెతుకుతూ ఉంటానన్నమాట, ఒక కైండ్ ఆఫ్ లెసన్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆర్ అ వైబ్ అనమాట. సో ఇన్ దట్ వే ఐ విల్ ఎంజాయ్. సో నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటి అంటే, నేను మోస్ట్ ఆఫ్ ది బీచెస్ దగ్గర వేవ్స్తో పాటు డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతానని నాకు ఈరోజు అర్థమైంది వెన్ ఐఎమ్ ఎడిటింగ్ మై వీడియోస్. అండ్ లుక్ ఎట్ దోస్ వేవ్స్, ఎంత అద్భుతంగా ఉంది కదా. సో ఇక మాటలు లేవు, ఆ ప్లేస్ని నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఈ బీచ్లోకి ఎంట్రీ అవ్వగానే మనకి ఒక
చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది, మరి పెద్దది కూడా కాదు. అలా దిగితే మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంది. సో బోత్ ది సైడ్స్ ఇలాంటి చెట్లు యాజ్ ఇఫ్ లైక్ వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఈ బీచ్ అన్ని బీచ్లు కలిపితే ఎలా ఉంటుంది అలాంటి ఒక వైబ్. ఎందుకంటున్నానంటే కొన్ని బీచెస్లో కోకోనట్ ట్రీస్ చూసాం, కొన్ని బీచెస్లో లైక్ పెద్ద పెద్ద చెట్లుండి వాక్వే లాగా చూసాం, గల్గీబాగ్ బీచ్ లాగా ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో అలా ఇంకొన్ని బీచెస్లో ఫిషర్మెన్స్ ఉండే ఆ ఫ్లేవర్ని మనం చూసాం. సో ఇక్కడ ఏంటి అంటే ఒక సైడ్ కార్నర్లో ఫిషింగ్ చేస్తున్నారు, ఇంకో సైడ్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు, ఇంకో సైడ్ పీస్ఫుల్గా కెవలాసం బీచ్ గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది ఈ శాండ్ అవి చూస్తుంటే. ఇంకో సైడ్ కొబ్బరి చెట్లతో ఉంది అటు సైడు, ఇంకొక సైడ్ వచ్చేసి గల్గీబాగ్ బీచ్. అంటే లైక్ ఇవన్నీ మిక్స్, ఒక్కొక్క ప్లేస్కి ఒక సర్టన్ పాయింట్ దాకా ఒక్కొక్క వ్యూ లాగా ఉంది. వాటర్ ఈజ్ సో క్లీన్, చాలా నీట్గా ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చా లేదా అనేది ఐ హ్యావ్ నో ఐడియా. సో ప్రస్తుతానికి వేవ్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి, బట్ చూడ్డానికి ఆ వాటర్ చాలా క్లీన్గా ప్యూర్గా అండ్ ఇది ఓపెన్గా ఉంది, అంటే మొత్తం వైడ్ వ్యూ కనిపిస్తుంది మనకి. సో దిస్ ప్లేస్ ఇస్ సో నైస్. మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఈ సౌత్ గోవా వస్తే ఈ ప్లేస్ని కూడా చూడడానికి మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉండే ప్లేసెస్లో ఈ బీచ్ కూడా ఉంది కాబట్టి. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఆర్జే అమలా డైరీస్ అండ్ థ్యాంక్ మీ లేటర్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ బీచ్. బాయ్.